మా భజన మండలి మా గురువుగారు ఏఎం స్వామి గారు ఆలమూరు. దాస సాహిత్య ప్రాజెక్టు గురువుగారు ఆనంద తీర్థాచార్యులు గారు, వారి భార్య సతీమణి గారు. అందరం క్షేమంగా ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా మనకి ఆలమూరు వచ్చి ఉన్నారండి. మకర సంక్రాంతి వచ్చి ఉన్నారు. గురువుగారు చాలా జీవనంలో అనేక విధములుగా కష్టములు కలుగుతూ ఉంటుంది. అది ఆరోగ్య రీతిగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, మానసికంగా వివిధ సాంసారిక దుఃఖముల రూపంగా పరిణమించవచ్చు. ఈ విధమైనటువంటి కష్టములు మనకు త్రివిధ తాపముల నుంచి ఆధ్యాత్మిక, ఆది దైవిక, అది భౌతికమని ఆ త్రివిధ తాపములు వాటి ప్రభావంగా ఉంటుందని. అందుకే రాజు ఈ యజ్ఞము యొక్క కర్తగా తాను నిలబడి పాలకులు రాజులు చేయలేదంటే ప్రజలైనా ఆ పనిని తమ కర్తవ్యంగా భావించి వారు కూడా ఆచరించారు. ఈనాడు చేసినటువంటి ఈ ఉత్తరాయణ పర్వతాల నిమిత్తంగా చేసినటువంటి ఈ శిలయాగము, దీనివల్ల అధిపతి లక్ష్మీ నరసింహస్వామి సంప్రీతుడై అందరి కష్టాలను పరిహరించి అందరికీ సుఖశాంతులను ఆ లక్ష్మీ నరసింహస్వామి కలగజేయాలని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ యాగమునకు ప్రధాన భాగమైన హృదయస్థానమైనటువంటి పూర్ణాహుతిది. ఆ పూర్ణాహుతిని ఇప్పుడు వేస్తున్నాం. అందరూ కూడా పూజ అయింది, యజమానులు కూడా పూజించారు. ఈ పూర్ణాహుతి వీరందరూ కూడా దర్శించుకొని వీరందరూ కూడా పునీతులు కావాలని చెప్పేసి కోరుతున్నారు. అందరూ ఒకసారి పూర్ణాహుతి ప్రార్థించుకోండి. మీ ఇంట్లో ప్రతి ఒక్కరికి Bye.
గోవింద